Hello friends and well wishes of RK's Apex Institute of English. Once again welcome to our RK's Apex YouTube channel. Friends, there in the series of learning vocabulary, we have reached 52nd episode. అందరూ చక్కగా ఈ వీడియోస్ ఫాలో అవుతారు అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, then let's continue with our next vocabulary. సి ఫ్రెండ్స్, గ్రామర్ అనేది కొంతవరకు నేర్చుకున్న తర్వాత ఆగాల్సిందే. ఆ తర్వాత మన ఎక్స్ప్రెషన్ ఇంకా బాగా రావాలి, చక్కగా రావాలనుకుంటే కనుక పెంపొందించుకోవాల్సింది వొకాబులరీనే. ఎక్కువ వొకాబులరీ వర్డ్స్ ఉంటే కనుక మనకు మాట్లాడడానికి ఎక్కువ అవకాశం, వెసులుబాటు ఉంటుంది. ఎప్పుడైతే వొకాబులరీ తక్కువైందనుకోండి, అక్కడ హ్యాండ్ మాట్లాడుతుంటుంది అనమాట. అండ్ మీన్ మనం ఇలా అనుకుంటాం నెక్స్ట్ అంటే ఆ వొకాబులరీ అందట్లేదు అన్నట్లు లెక్క. అందుకని వొకాబులరీ వర్డ్స్ ఎక్కువ ఉండాల్సి ఉంటుంది. కాకపోతే అడ్వాన్స్డ్ వొకాబులరీకి వెళ్ళే ముందు బేసిక్ వొకాబులరీ కొంత మాత్రం ఖచ్చితంగా కావాల్సి ఉంటుంది. కోర్స్ మనం ఇక్కడ నేర్చుకునే దానిలో రెండు మిక్సప్ చేసి చెప్తున్నాం అనమాట. కొన్ని బేసిక్ వర్డ్స్, కొన్ని అడ్వాన్స్డ్ వర్డ్స్. కాబట్టి ఎవరి ఛాయిస్కి తగింది వాళ్ళు పట్టుకోవడానికి విధంగా. బికాస్ ద వీడియో విచ్ ఐ మేక్ షుడ్ కేటర్ ద నీడ్స్ ఆఫ్ ఆల్ ద పీపుల్. ఐ మీన్ టు సే దట్ బేసిక్ టు అడ్వాన్స్డ్, సో దట్ ఐ ట్రై మై బెస్ట్ టు మేనేజ్ ద వొకాబులరీ వర్డ్స్ సమ్ సింపుల్ టు ఈవెన్ అడ్వాన్స్డ్ వొకాబులరీ. క్లియర్? Okay, right. Buzz in Uttar Pradesh for change of guard, BJP chief in Delhi. Buzz in UP. ఉత్తర్ ప్రదేశ్లో ఒక బస్ క్రియేట్ అవుతుంది. బస్ అంటే కనుక మనకు జనరల్గా బజ్ అంటే సౌండ్, ఒక శబ్దం అనమాట. కంటిన్యూస్గా వచ్చే సౌండ్ని బజ్ అంటాం. బజ్, బజర్, బజ్ ఇట్లాగా. ఇంకోటి బజ్ అంటే కనుక ఒక రకమైనటువంటి నలుగురిలో జరుగుతున్న ఊహాగానాలు, ఓకే, ఒక నలుగురు మాట్లాడుకునే మాటలు, అదే నిజమా ఇది కాదా అని ఒక రకమైన రూమర్ ఉంటుంది కదా, ఆ రూమర్స్ దాన్ని కూడా బజ్ అంటారు అంతా కూడా. క్లియర్? బజ్ ఏ కంటిన్యూస్ సౌండ్ అని వస్తుంది, ఇంకొకటి రూమర్ అని కూడా వస్తుంది. రూమర్ ద సౌండ్ ఆఫ్ పీపుల్ టాకింగ్ ఎస్పెషల్లీ ఇన్ అన్ ఎక్సైటెడ్ వే. అంటే ఒక రకమైన ఎక్సైటెడ్, ఓ ఇలా జరిగిందంట కదా, అవునా అనుకుంటూ ఊహాగానాలు అంటే చూస్తారా, దాన్ని కూడా బజ్ అంటారు ఇక్కడ. బజ్ ఇన్ యూపీ. ఓకే, సీ హియర్. The buzz is that Mutt is in Scotland. Have you heard anything? ఇక్కడ ఎవరో పేరు పెట్టారు సరదాగా. ఇక్కడ నేను తీసేసి ఈ ప్లేస్లో జెలెన్స్కీ పెట్టండి. జెలెన్స్కీ ఉక్రెయిన్ ఉంది కదా. సో ద బజ్ ఈజ్ దాట్ జెలెన్స్కీ ఈజ్ ఇన్ చైనా. హ్యావ్ యూ హర్డ్ ఎనీథింగ్? మీరు ఏమైనా విన్నారా? జెలెన్స్కీ చైనాలో ఉన్నాడంట. ఓ నిజమా? అట్లా ఏదన్నా కూడా ఒకటి. సో ద బజ్ ఈజ్ దాట్ జెలెన్స్కీ, ఐ మీన్ జెలెన్స్కీ ఉక్రెయిన్, అది తెలుసు కదా, అతను చైనాలో ఉన్నాడంట. నిజమా అది? హ్యావ్ యూ హర్డ్ ఎనీథింగ్ అని దాని గురించి కొంచెం కోలాహలం రేగుతుంది అన్నట్టు అంతా కూడా. అంటే ఎగ్జాంపుల్ గురించి చెప్పాను. ఫైన్. ద బజ్ ఆఫ్ కన్వర్జేషన్ సడన్లీ స్టాప్డ్ వెన్ షీ కేమ్ ఇన్ టు ద రూమ్. అంటే ఆ లోపల కొంతమంది కాన్వర్జేషన్స్ గుసుగుసుకు చాలా మాట్లాడుకుంటున్నారు. ఇక్కడ ఎప్పుడైతే ఆ లోపలికి ఎంటర్ అయ్యారో టక్కున అందరూ ఆగిపోయారు అంతా కూడా. సో ద బజ్ ఆఫ్ కన్వర్జేషన్ సడన్లీ స్టాప్డ్ వెన్ షీ కేమ్ ఇన్ టు ద రూమ్. ఆ రూమ్లోకి ప్రవేశించగానే వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి ఆ గొడవ అదంతా కూడా ఎక్దమ్ చక్కమని సైలెంట్ అయిపోయింది. ద ఎయిర్ వాజ్ అలైవ్ విత్ ద బజ్ ఆఫ్ బీజ్. బీజ్ అని తెలుసు కదా, బీజ్ అంటే ఈ తేనెటీగలు సంథింగ్ ఉన్నాయి కదా, బీజ్, వాటి శబ్దం అలాగంతా కూడా. ద ఎయిర్ వాజ్ అలైవ్ విత్ ద బస్తో, అది అంటే ఆ సౌండ్స్తో ఆ వాతావరణం అంతా కూడా ఒక జీవం వచ్చినట్టుగా చేస్తూ ఉందని చెప్పడం అంతా కూడా. దీన్ని ఎటువంటి వర్డ్స్ కాంబినేషన్స్తో వాడతారు అంటే, ఒక వర్డ్ తెలుసుకునేటప్పుడు ఫ్రెండ్స్ వాటి కాంబినేషన్ కూడా తెలుసుకుంటే చాలా బాగుంటుంది. ఈ వర్డ్ దేంతో కలిపి వాడతాం ఎక్కువగా అని తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ బజ్ అనేది ఎక్కువగా క్రియేట్ అనేటువంటి ఒక వర్బ్తో వాడచ్చు. వర్బ్ క్రియేట్. ద మూవీ హ్యాస్ ఆల్రెడీ క్రియేటెడ్ ఎ బజ్. ద మూవీ హ్యాస్ ఆల్రెడీ క్రియేటెడ్ ఎ బజ్ అంటే అది చాలా ఉత్సాహం రేపుతో ఆల్రెడీ రేపింది అన్నట్టు. అలాగే జనరేట్ బజ్ ఇట్లా ఇక్కడ. దెన్ ఇవన్నీ కూడా కొన్ని అడ్జెక్టివ్స్. ఇక్కడ బజ్ నౌన్ కదా, నౌన్ కాబట్టి ఈ అడ్జెక్టివ్తో ఈ నౌన్స్ వాడచ్చు. అంటే ఇట్లాగా హై బజ్, హై పిచ్డ్ బజ్, లో బజ్, లౌడ్ బజ్, ఇన్సిసెంట్ బజ్ అంటే ఆపకుండా శబ్దం వస్తుంది, బ్యాక్గ్రౌండ్ బజ్, ఆ పక్కన ఆఫ్ పెట్టి కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఆఫ్ పెట్టి కంటిన్యూ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇన్సిసెంట్ అంటే నిరంతరంగా. సో ద ఇన్సిసెంట్ బజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ మేడ్ మీ టైర్డ్ అంటే ఆ స్టూడెంట్స్ కంటిన్యూస్గా ఏదో గొడవ చేస్తూనే ఉన్నారు. అది చాలా మాకు చాలా ఇది తెప్పిస్తుంది. అంటే ఇక్కడ ఏదైనా ఒక
కాలేజ్ పక్కన ఒక ఇంట్లో ఉన్నవాళ్ళు కానీ ఒక ఇన్స్టిట్యూషన్ పక్కన నివసిస్తున్న వాళ్ళు కానీ చెప్తుంటారు. ద కంటిన్యూస్ బజ్ ఆఫ్ ద ఇన్సిస్టెంట్ బజ్ ఆఫ్ స్టూడెంట్స్ అంటే వాళ్ళ గొడవ అల్లరి మాకు చాలా ఇబ్బంది పెడుతుంది అన్నట్టు అంతా కూడా. ఇలాగా బస్ బస్ అని చాలా బాగా వాడతారు. ఇంక ఇదేది ఇంకా కాంబినేషన్లో ఇక్కడ ఏం వాడారు? సో షా ఇన్ యాక్షన్. సో యూపీ పార్టీ చీఫ్ టెల్స్ పిఎం హీ వాంట్స్ టు క్విట్. సో అక్కడ చీఫ్ ఎవరైతే ఉన్నారో అంటే ఆ యూపీ రాష్ట్ర అధినేత ఎవరున్నారో ఆయన నేను వదిలేసి వెళ్ళిపోతాను, నాకు వద్దు అంటున్నాడు అక్కడ. దాంతో షా అని గారు మన హోమ్ మినిస్టర్, కేంద్ర హోమ్ మినిస్టర్ మిస్టర్ అమిత్ షా ఇన్ యాక్షన్. ఇన్ యాక్షన్ అంటే రంగంలోకి దిగారు అన్నట్టు అనమాట. ఇక్కడ ఇన్ యాక్షన్ రంగంలోకి దిగు, లేదంటే చురుగ్గా ఉండు, ఇట్లా వాడతారు అంతా కూడాను. నథింగ్ ఈజ్ మోర్ టెరిబుల్ దాన్ ఇగ్నరెన్స్ ఇన్ యాక్షన్. నథింగ్ ఈజ్ మోర్ టెరిబుల్. టెరిబుల్ అంటే భయంకరం. అన్నిటికన్నా భయంకరమైనది ఏదంటే కనుక అసలు ఏ పని చేయకుండా అంటే ఇగ్నరెంట్గా కూర్చోవడం, ఖాళీ కూర్చోవడం అనేది అన్నిటికన్నా భయంకరం అక్కడ. సో ఇగ్నోరెన్స్ ఇన్ యాక్షన్ అంటే యాక్షన్లో కొంచెం అలసత్వం చేయడం, లేదా విస్మరించడం, బాధ్యత లేకుండా పోవడం, దానికన్నా పెద్ద ప్రమాదం, పెద్ద భయంకరమైనది ఏమి లేదబ్బా అని చెప్తున్నారు ఇక్కడ. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నారు? ఇగ్నరెంట్గా ఉండకుండా కొంచెం యాక్షన్ చేతిలో తీసుకోవాలని చెప్పడం. దెన్ ఇది ఇంకో చోట ఎలా వాడతారంటే హీ వాజ్ రిపోర్టెడ్ మిస్సింగ్ ఇన్ యాక్షన్. మిస్సింగ్ ఇన్ యాక్షన్ అనేది ఒక మిలిటరీ పరంగా వాడనమాట. ఏంటంటే కనుక ఒక ఇడియోమేటిక్ ఫ్రేజ్ అది. మిస్సింగ్ ఇన్ యాక్షన్ అంటే కనుక ఆ యుద్ధంలో కానీ దానిలో చనిపోవడం లేదా కనిపించకుండా పోవడం, చనిపోవడం లేదా కనిపించకపోవడం, దాన్ని మిస్సింగ్ ఇన్ యాక్షన్ అంటారు అంతా కూడాను. సో హీ వాజ్ రిపోర్టెడ్ మిస్సింగ్ ఇన్ యాక్షన్ అంటే అతను కనబడట్లేదు అన్నట్టుగా తెలియవస్తుంది అన్నట్టు రిపోర్ట్ చేయబడుతుంది. ఐ హ్యావ్ ఎట్ టు సీ ఆల్ ద ప్లేయర్స్ ఇన్ యాక్షన్. మా ప్లేయర్స్ కొద్దిమంది ఆడారు, మిగిలిన వాళ్ళు ఎలా ఆడతారు ఇంకా చూడాల్సి ఉంది నేను. అంటే ఒక టీం కెప్టెన్ టీం కోచ్ అనుకోండి, కోచ్ అని చెప్తారు. కొద్దిమంది ప్లేయర్ ఆట తీరు నేను గమనించాను, మిగిలిన వాళ్ళది నేను గమనించాల్సి ఉంది. ఐ హ్యావ్ ఎట్ టు సీ ఆల్ ద ప్లేయర్స్ ఇన్ యాక్షన్. ఒక్కొక్కళ్ళు ఎలా వచ్చి ఆడతారని ఇంకా గమనించాల్సి ఉంది, వాళ్ళ తడాక ఇంకా ఉంది, వస్తుంది చూద్దాం అన్నట్టు చెప్తారు అనమాట. ఇన్ యాక్షన్. కల్కటా పుట్స్ 100% కోటా ఫర్ కన్నడిగీస్ బిల్ ఆన్ హోల్డ్. అంటే కర్ణాటక ఒక బిల్ తెచ్చే ప్రయత్నం చేసి చెప్పుకున్నాం. ఏంటంటే అక్కడికి వచ్చే లోకల్ జాబ్స్ కన్నడిగర్స్కి ఇవ్వాలి, ఓకే, ప్లస్ కన్నడ మాట్లాడడం కంపల్సరీ, ఇలా ఒక రూల్ పెట్టదలుచుకుంది. దాంతో అందరూ కూడా ఇండస్ట్రీ వాళ్ళు ఎదురు తిరగడంతో ఆ బిల్ని ఆన్ హోల్డ్ పెట్టారు. అక్కడ ఆన్ హోల్డ్ అంటే టెంపరీగా నిలిపేయడం అనమాట. ఇక్కడ ఆన్ హోల్డ్ ఇది మనకు తెలిసిన వాడైనా సరే ప్రాక్టికల్గా మనం వాడుతున్నామా లేదనేది కావాల్సి ఉంటుంది. ఓకే, వీ నో ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఆన్ హోల్డ్, బట్ ద థింగ్ ఈజ్ దాట్ ఆర్ వీ ఇన్ ఎ పొజిషన్ టు యూజ్ ద వర్డ్ ఆన్ హోల్డ్ ఇన్ ఆర్ కమ్యూనికేషన్ ఆర్ ఇన్ ఆర్ కన్వర్జేషన్, అది చాలా అవసరం అవుతుంది. ఓకే, ఆన్ హోల్డ్. డిలేడ్ అంటిల్ ఏ లేటర్ టైం ఆర్ డేట్, ఒక టైం వరకు, డేట్ వరకు దాన్ని నిలిపి ఉంచిన కొద్ది కాలం వరకు. షీ పుట్ హర్ కెరియర్ ఆన్ హోల్డ్ టు హ్యావ్ ఏ బేబీ. అంటే ఆవిడ ఒక బేబీకి జన్మని ఇవ్వబోతుంది అన్నమాట, ఇవ్వాలనుకుంటుంది. అందుకని తన కెరియర్ ప్లాన్స్ని కొద్దిసేపు పక్కన పెట్టింది. షీ పుట్ హర్ కెరియర్ ఆన్ హోల్డ్ టు హ్యావ్ ఏ బేబీ. ద ప్రాజెక్ట్ ఈజ్ ఆన్ హోల్డ్ అంటిల్ మోర్ మనీ ఈజ్ అవైలబుల్. అంటే ఇంకా ఫండ్స్ అందుబాటులో లేవు, అది వచ్చేంత వరకు కూడా ఈ ప్రాజెక్ట్ని కొంచెం హోల్డ్లో పెట్టారంటే ఆపేరు అన్నట్టు అంతా కూడాను. సో ద డిపార్ట్మెంట్ హ్యాస్ ప్లేస్డ్ ఇట్స్ ప్లాన్స్ ఆన్ హోల్డ్. ది డిపార్ట్మెంట్ హ్యాస్ ప్లేస్డ్ ఇట్స్ ప్లాన్స్ ఆన్ హోల్డ్ అంటే తన ప్లాన్స్ అన్నింటినీ కూడా డిపార్ట్మెంట్ కొద్దిసేపు ఆపేసింది. ఎందుకు? పెండింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ ద ఎలక్షన్, అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా కొంచెం పక్కన పెడదాం అనుకుంది అక్కడ. ది డిపార్ట్మెంట్ హ్యాస్ ప్లేస్డ్ ఇట్స్ ప్లాన్స్ ఆన్ హోల్డ్ పెండింగ్ ద రిజల్ట్స్ ఆఫ్ ద ఎలక్షన్స్ రిజల్ట్ ఇంకొంచెం పెండింగ్ ఉంది, అది వచ్చిన తర్వాత స్టార్ట్ చేద్దామని భావిస్తుంది. ఆన్ హోల్డ్ అంటే కనుక టెంపరీగా ఆపడం అని చెప్పంతా కూడాను. ఓకే, మన్యం రెసిడెంట్స్ కెన్ ట్యూన్ ఇన్ టు ఎయిర్ షార్ట్లీ. ఎయిర్ అంటే ఆల్ ఇండియా రేడియో. మన్యం అంటే మనకు మన్యం వీరుడు అంటే మనకు అటవీ ప్రాంతంలో ఉండేవాడు, లైక్ అరకు లేదంటే చింతపల్లి ఇట్లంతా కూడా. క్లియర్? మన్యం రెసిడెన్స్ అక్కడ ఉండేవాళ్ళు కెన్ ట్యూన్ ఇన్ టు ఎయిర్ షార్ట్లీ. ఇక్కడ మనం ఎలా చదవాలంటే ట్యూన్ ఇన్ అనేది ఒక పదంగా తీసుకోవాలి, ట్యూన్ ఇన్ ఒకటి, టు ఇలా తీసుకోవాలి, టు ఎయిర్ అన్నట్టు. అంటే ఇలా చెప్పచ్చు, ట్యూన్ ఇన్ టు సంథింగ్, ఒకదానికి ట్యూన్ అవ్వడం. అంటే ఎక్కువగా ఇది రేడియో, టీవీ ఆ ప్రసారాలకు అందుబాటులో ఉండడానికి ఇది వాడతారు. టు లిసన్ టు ఏ రేడియో ప్రోగ్రామ్ ఆర్ వాచ్ ఏ టెలివిజన్ ప్రోగ్రామ్, దానికి అందుబాటులో ఉండి వినగలిగితే. అంటే మీకు తెలుసు కదా, మన పిఎం గారు మన్ కీ బాత్ నిర్వహిస్తుంటారు. మన్ కీ బాత్
అంటే రేడియోలో ఆయన మాట్లాడుతుంటారు. ఇది త్వరలో చింతపల్లి వాళ్ళకు కూడా రీచ్ అవబోతుంది. చింతపల్లి పీపుల్ కూడా, చింతపల్లి ఈ ట్రైబల్స్ ఉన్నారు కదా, వాళ్ళకు కూడా రీచ్ అవబోతుంది. టు రీచ్ చింతపల్లి. సో ట్యూన్ ఇన్ టు ఎయిర్. డోంట్ ఫర్గెట్ టు ట్యూన్ ఇన్ టు అవర్ స్పెషల్ ఎలక్షన్ ప్రోగ్రామ్ దిస్ ఈవినింగ్. ఈరోజు ఈవినింగ్ మనకు స్పెషల్ ఈవినింగ్ ఒక ఇది ఉంది, దాన్ని ఎవరు మిస్ అవ్వకండి, ఆ ప్రోగ్రామ్ మిస్ అవ్వద్దు అని ఒక చిన్న అనౌన్స్మెంట్ ఇస్తున్నారు. ఏంటది? డోంట్ ఫర్గెట్ టు ట్యూన్ ఇన్ టు అవర్ స్పెషల్ ఎలక్షన్ ప్రోగ్రామ్ దిస్ ఈవినింగ్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఈవినింగ్ అనాలి, కానీ మన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఇన్ దిస్ ఈవినింగ్, ఇన్ దిస్ ఇయర్, ఇన్ దిస్ మంత్ అంటారు, ఇన్ పెట్టకూడదు. ఓకే, దిస్ మార్నింగ్, దిస్ వీక్, దిస్ ఇయర్ ఇలా ఉంటుంది. ఇక్కడ ఐ విల్ మీట్ యూ అగైన్ దిస్ వీక్. ఓకే, సో హీ విల్ గో అబ్రాడ్ దిస్ ఇయర్, అంతేగాని ఇన్ దిస్ ఇయర్ కాదు. అది అలవాటు ఉంటే మానుకోవాలి. ఓకేనా? ఫైన్ ఫైన్ ఫైన్. నెక్స్ట్, 10 million people regularly tune in to see his show. ఆయన షో చూడడానికి రోజు 10 million పీపుల్ జాయిన్ అవుతుంటారు ఆ షోకి అంతా కూడా. అంత పెద్ద పాపులర్ ఉన్న వ్యక్తి అతను. 10 million people రెగ్యులర్లీ ట్యూన్ ఇన్ టు సీ హిస్ షో. ఇక్కడ చూడండి, షార్ట్లీ అని వాడారు ఇక్కడ. సో షార్ట్లీ అంటే కనుక ఏ షార్ట్ టైం అంటే అతి త్వరలో, తొందరలో అన్నట్టు, నాట్ లాంగ్ అన్నట్టు. సో షీ అరైవ్డ్ షార్ట్లీ ఆఫ్టర్ అస్, అంటే మేము చేరుకున్న తర్వాత ఆవిడ వచ్చేసారు ఇక్కడ. షీ అరైవ్స్ షార్ట్లీ ఆఫ్టర్ అస్, మేము చేరుకున్న వెంటనే ఆవిడ కూడా వచ్చారు. ఐ సా హిమ్ షార్ట్లీ బిఫోర్ హీ డైడ్, అని చనిపోయే ముందు జస్ట్ ఆవిడ నేను చూశాను అతను. ఐ సా హిమ్ షార్ట్లీ బిఫోర్ హీ డైడ్, అని చనిపోయే ముందు ఆ చుట్టుపక్కల ఆవిడ నేను చూశాను. అలాగే సూన్ అని కూడా వాడతాం. సూన్ అంటే త్వరలో అన్నట్టు ఇక్కడ, అంటే వెంటనే అన్నట్టు. ఐ విల్ బీ రెడీ షార్ట్లీ. ఐ విల్ బీ రెడీ షార్ట్లీ అంటే నేను రెడీ అవుతున్నాను తొందరలో, వెంటనే రెడీ అవుతాను అన్నట్టు. వెంటనే ఐ విల్ బీ రెడీ షార్ట్లీ. ఇలాగా షార్ట్లీ అనేది ఒక యాడ్వర్బ్, చక్కగా ఇలా వాడుతుంటారు. ఇంకొక చిన్న విషయం ఏంటంటే ఇక్కడ చూడండి, పిఎం మోడీస్ మన్ కీ బాత్ టు రీచ్ చింతపల్లి ట్రైబ్స్. రీచ్, ఈ రీచ్ చేరుకోవడం, రీచ్ తర్వాత ప్రిపోషన్ రాకూడదు అంటే ఇట్లాగా. సో ద మినిస్టర్ రీచ్ ద ఆడిటోరియం, ఐ విల్ రీచ్ ద బస్ స్టాండ్, ఓకే, at 8 o'clock టుమారో. వెన్ విల్ యూ రీచ్ అస్, ఆ రీచ్ పక్కన ప్రిపోషన్స్ పెట్టకండి. ఓకే, రీచ్. నెక్స్ట్, ఎక్స్పడైట్ ఆపరేషన్స్ టు ట్రేస్ మిస్సింగ్ ఎంపీడీఓ పవన్. అంటే యాక్చువల్గా ఒక ఎంపీడీఓ గారు కనబడడం లేదు, దాని గురించి కొంచెం ఆ ప్రాసెస్ని ఎక్స్పెడైట్ చేయండి. ఎక్స్పెడైట్ అంటే కనుక ఫాస్ట్గా, వేగంగా చేయమని. ఓకే, సో వేగవంతం చేయమని. టు మేక్ ఏ ప్రాసెస్ హ్యాపెన్ మోర్ క్విక్లీ, చాలా తొందరగా చేయమని చెప్పడం. వీ హ్యావ్ డెవలప్డ్ ర్యాపిడ్ ఆర్డర్ ప్రాసెసింగ్ టు ఎక్స్పెడైట్ డెలివరీస్ టు కస్టమర్స్. అంటే కస్టమర్స్కి త్వరగా డెలివరీ చేయడానికి మేము ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా వేగవంతం చేస్తున్నాం. వీ హ్యావ్ డెవలప్డ్ ర్యాపిడ్ ఆర్డర్ ప్రాసెసింగ్, అంటే త్వరగా ఆర్డర్స్ ప్లేస్ చేసే ఒక ప్రక్రియకు మేము శ్రీకారం చుట్టాము. దానివల్ల డెలివరీస్ చాలా ఈజీగా అవుతాయి, కస్టమర్స్ తొందరగా ఇవ్వచ్చు. లైక్ ఈ జొమాటో, లేదంటే అమెజాన్ అలా అనమాట. వాళ్ళు ఏదో ఒక ఆర్డర్ ప్రాసెస్ కొంచెం కొత్త తీసుకొస్తూ పెడుతున్నా, డెవలప్ చేసి దానివల్ల తొందరగా ఇవ్వచ్చు, అందరికి కూడా వేగవంతంగా ఇవ్వచ్చు అని చెప్తున్నారు డెలివరీ. ఇక్కడ ఈరోజు ఈ చిన్న పారాగ్రాఫ్ చదివే ప్రయత్నం చేద్దాం. ఓకే, రైట్. So, Deputy Chief Minister Pawan Kalyan directed officials to expedite search operations to trace the missing Narsapuram MPDO M. Venkatramana Rao. అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన వర్డ్ డైరెక్టెడ్ టు, అంటే ఆయన తన ఆదేశాలు ఇచ్చారని చెప్పడం అన్నమాట. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆదేశాలు ఇచ్చారు ఎవరికి? వాళ్ళ అఫీషియల్స్కి ఏమని? టు ఎక్స్పెడైట్ సెర్చ్ ఆపరేషన్స్. ఎక్స్పెడైట్ అంటే కనుక వేగంగా చేయమని. ఆ సెర్చ్ ఆపరేషన్ తొందరగా చేయండి. అలాగే ట్రేస్ అంటే కనుక్కోవడం. టు ట్రేస్ ద మిస్సింగ్ నర్సాపురం ఎంపీడీఓ, ఆయన మిస్ అయ్యారు కదా, ఆయన కనుక్కోమని తొందరగా ఆజ్ఞాపించారు అనమాట, ఆదేశాలు ఇచ్చారు. సో కళ్యాణ్ ఆల్సో ఇన్స్ట్రక్టెడ్ అఫీషియల్స్ టు కండక్ట్ ఏ కాంప్రహెన్సివ్ ప్రోబ్. కాంప్రహెన్సివ్ ప్రోబ్ అంటే సమగ్ర దర్యాప్తు చేపట్టండి అని అఫీషియల్స్కి తన ఆదేశాన్ని ఇచ్చారు. సర్కమ్స్టెన్సెస్ దాట్ అండ్ ప్రోబ్ ఇన్ టు ద సర్కమ్స్టెన్సెస్ దట్ లెడ్ టు వెంకటరమణ రావుస్ డిసపియరెన్స్. అంటే ఆయన మాయమైపోవడానికి వెనకాల కారణాలు ఏంటో పరిశీలించండి, ఏ కారణం వల్ల అది దారి తీసింది కనిపెట్టండి అని చెప్తాను అనమాట. సో ఏ కాంప్రహెన్సివ్ ప్రోబ్ ఇన్ టు ద సర్కమ్స్టెన్సెస్ దట్ లెడ్ అంటే అక్కడ లెడ్ దారి తీయడం, అంటే ఏ కారణాల వల్ల ఈ సంఘటనకు దారి తీసిందో కనిపెట్టిన కారణాలు అని చెప్తున్నారు అక్కడ. ఆన్ వెన్స్డే కళ్యాణ్ ఇంక్వైర్డ్ అబౌట్ ద లెటర్ రిటర్న్ టు బై వెంకటరమణారావు విచ్ వాజ్ అడ్రస్ టు హిమ్. యాక్చువల్గా ఈ మిస్ అయినటువంటి వెంకటరమణారావు గారు పవన్ కళ్యాణ్కి ఒక లెటర్ రాస్తారంట, దాని గురించి ఆయన ఎంక్వైరీ చేయమంటారు అంతా కూడా. The officials informed Kalyan about the ferry juice in Narsapuram mentioned in Venkatramana's letter. ఆయన రాసిన లెటర్లో ఆయన చెప్పారంట, ఫెర్రీ జ్యూస్ అంటే ఫెర్రీ బోట్ అటు నడుపుతారు కదా, దానికి అతను కట్టాల్సిన జ్యూస్ చాలా ఉన్నాయంట.
కొంత మనీ ఎక్కువ డబ్బులు ఉన్నాయంటే కట్టాల్సినవి, దాని గురించి అతను అడ్రస్ చేశారని చెప్తున్నారు అంతా కూడా. ఇన్ దిస్ రిగార్డ్ అంటే ఈ విషయంలో దీనికి సంబంధించి కళ్యాణ్ ఇన్స్ట్రక్టెడ్ ద అఫీషియల్స్ టు సబ్మిట్ డీటెయిల్స్ ఆఫ్ ద పెండింగ్ డ్యూస్ రిగార్డింగ్ ద ఫెర్రీ, అంటే ఫెర్రీకి సంబంధించి అసలు ఎంత బాకీ ఉంది, అది ఎంత కట్టాల్సి ఉంది అసలు అని కనుక్కోమన్నారు. అండ్ ద నేమ్స్ ఆఫ్ ద కాంట్రాక్టర్స్, అంటే ఏ కాంట్రాక్ట్ కట్టాల్సి ఉంటుంది, ఒకవేళ కాంట్రాక్టర్స్ యొక్క చేయిందేమో అన్నట్టుగా అసలు వాళ్ళ పేర్లు ఎవరెవరికి ఎంత ఇవ్వాలి, ఆ డీటెయిల్స్ నాకు కావాలి ఇవ్వండి అని కోరుతున్నారు అనమాట. ద డిప్యూటీ చీఫ్ మినిస్టర్ డైరెక్టెడ్ ద అఫీషియల్స్ టు టేక్ లీగల్ యాక్షన్ అగేన్స్ట్ దోస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఎంపీడీఓస్ డిసపియరెన్స్, అంటే ఆయన కనబడకుండా పోవడంలో ఎవరి హస్తం ఉందో ఏంటో కనిపెట్టండి తొందరగా అని చెప్పి న్యాయపరమైనటువంటి చర్యలు చేపట్టమని ఆజ్ఞాపించారు. ఇది అంటే ఎందుకు నేను ఇది చదివినిపిస్తున్నానంటే, మీరు అట్లీస్ట్ రోజుకి ఒక చిన్న రెండు పారాగ్రాఫ్స్ చదివినా సరే అలవాటు అవుతుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద బిగినర్స్, ఓకే, నాట్ అడ్వాన్స్డ్ రీడర్స్ హూ రీడ్ ఇట్ ఎవ్రీ డే. దోస్ హూ వాంట్ టు గెట్ హ్యాబిచువేటెడ్ రీడింగ్, ఫర్ దెమ్ ఇట్ ఇస్ ఎ సింపుల్ సజెషన్. ఎవరైతే రోజు కొంచెం అలవాటు పడుతూ భాష పెంచుకోవాలనుకుంటున్నారో వాళ్ళకు ఒక చక్కటి సలహా ఏమంటే, ఒక చిన్న పారాగ్రాఫ్ అనేది చదివేటువంటి అవకాశం తీసుకోండి. దీని నుంచి ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇక్కడ ఇచ్చినటువంటి స్ట్రక్చర్స్ని కొన్ని తీసుకోండి. ఇట్లాగా ఎలా చూడండి, ఇక్కడున్న స్ట్రక్చర్స్తో మీరు కొన్ని 1 minute, ఓకే, ఇలా సబ్జెక్ట్ డైరెక్టెడ్ టు ఆర్ ఇన్స్ట్రక్టెడ్ టు, ఇక్కడ చూడండి ఇందులో 2 వాడారు. సబ్జెక్ట్ అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ తీసుకోవచ్చు, డైరెక్టెడ్ ఇన్స్ట్రక్టెడ్ ఇక్కడ సంబడి అండ్ అఫీషియల్స్ 2+V1, అంటే అటువంటి వాటిని మీ సొంతంగా మీరు వాడచ్చు అనమాట ఇక్కడ. ఓకే, ద మేనేజర్ ఇన్స్ట్రక్టెడ్ మీ టు సెండ్ ఆల్ ద రిపోర్ట్స్ టుడే ఇట్సెల్ఫ్. ద మేనేజర్ instructed me to send all the reports today itself. Okay, I directed my subordinates to make all the arrangements. Arrangements ఏమో నేను మా వాడు కోరాను. ఇట్లాగే డైరెక్టెడ్, ఇన్స్ట్రక్టెడ్, నెక్స్ట్ సంబడి ఎవరికి చెప్తున్నారు ఆ పక్కన 2+V1 ఇలా. ఓకే, నెక్స్ట్ ఇన్ దిస్ రిగార్డ్, ఇక్కడ వాడారు కదా ఇన్ దిస్ రిగార్డ్, ఈ విషయంలో. సో ఇన్ దిస్ రిగార్డ్ మై మేనేజర్ ఈజ్ వెరీ స్ట్రిక్ట్, ఈ విషయంలో మా మేనేజర్ చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నారు ఇక్కడ. ఇన్ దిస్ రిగార్డ్ ఐ కాంట్ కన్విన్స్ మై పేరెంట్స్, ఈ విషయంలో నేను మా పేరెంట్స్ని కన్విన్స్ చేయలేను. అంటే అలా చిన్న వర్డ్స్ని పికప్ చేస్తూ మీ వొకాబులరీ బ్యాగ్లో వేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు కొంచెం అలవాటు అవుతూ ఆ కంటెంట్ లోపలికి వెళ్ళిన తర్వాత తిరిగి వాడతాం కదా, అప్పుడు కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. ముందు వొకాబులరీ పైన కాన్సన్ట్రేట్ చేయండి ఫ్రెండ్స్, కొంత అమౌంట్ ఆఫ్ వొకాబులరీ చేతిలో వచ్చేలా చూడండి. నెక్స్ట్, కండక్ట్ ఏ కాంప్రహెన్సివ్ ప్రోబ్ ఇంటూ సంథింగ్. కాంప్రహెన్సివ్ ప్రోబ్ అంటే సమగ్ర దర్యాప్తు నిర్వహించడానికి ఈ పదం వాడండి, కండక్ట్. అంటే ఈ 2 సరైన జోడి, అంటే ఒక కలకేటివ్ అనమాట, కలకేషన్ అవుతుంది ఇక్కడ, అది సమగ్ర విచారణ జరపడం. ప్రోబ్ ఇంటూ ఇదే విషయంలో అది ఇక్కడ చెప్పాలి. ఓకే, ద చీఫ్ మినిస్టర్ కండక్టెడ్ ఏ కాంప్రహెన్సివ్ ప్రోబ్ ఇంటూ పోలవరం డ్యామ్, అంటే ఆ పోలవరం డ్యామ్కి ఎక్కువగా సమగ్ర దర్యాప్తు జరిపారంటే ఎక్కడెక్కడ డ్యామేజ్ అయింది ఏంటి అంతా కూడా. ఇట్లాగా ఆ ఓట్స్ తీసుకోవడం, మన సొంతగా వేరే చోట డెవలప్ చేయడం నేర్చుకోవాలి మెల్లగా, అప్పుడు లాంగ్వేజ్ అనేది అలవాటు అవుతుంది. క్లియర్? నెక్స్ట్, మ్యాన్ బ్రూటల్లీ మర్డర్డ్ ఇన్ పల్నాడులో భయంకరంగా హత్య చేయబడ్డాడు. బ్రూటల్లీ అంటే కనుక ఇన్ ఏ వైలెంట్ అండ్ క్రూయల్ వే, అంటే చాలా భయంకరమైన దారుణమైన పద్ధతిలో చంపబడ్డాడు అన్నట్టు అంతాను. సో హీ వాజ్ బ్రూటల్లీ అసాల్టెడ్. అసాల్ట్ అంటే దాడి చేయబడ్డాడు. హీ వాజ్ అసాల్టెడ్ అంటే దాడి చేయబడ్డాడు. ఎలాగ? బ్రూటల్లీ. హీ వాజ్ బ్రూటల్లీ అసాల్టెడ్ అంటే ఆయన దారుణంగా దాడి చేయబడ్డాడు. లెట్ మీ బ్రూటల్లీ ఫ్రాంక్ అబౌట్ దిస్. లెట్ మీ బీ బ్రూటల్లీ ఫ్రాంక్ అబౌట్ దిస్. ఇదేం సార్ బ్రూటల్ ఇక్కడ వాడారంటే, బ్రూటల్లీ అంటే ఇక్కడ మనం తెలుగులో వాడతామే పచ్చిగా చెప్పాలంటే అంటే ఏంటి అంటే ఉన్నట్టు మొహాట పడకుండా నిజాన్ని కుండ బద్దలు కొట్టినట్టు మొహం మీద పచ్చిగా చెప్పాలంటే చూసారా, అప్పుడు ఈ పదం వాడతారు. లెట్ మీ బీ బ్రూటల్లీ ఫ్రాంక్ అబౌట్ దిస్ అంటే దీని అర్థం ఏంటంటే అమ్మా, ఇన్ ఏ క్లియర్ అండ్ డైరెక్ట్ వే వెన్ స్పీకింగ్ అబౌట్ సంథింగ్ అన్ప్లెజెంట్. అది ఎదుటి వాళ్ళకి ఆ మాట్లాడి ఇష్టం ఉండకపోవచ్చు, ఇష్టం లేకపోయినా సరే పచ్చిగా మాట్లాడాలంటే అని చెప్పాలంటే బ్రూటల్లీ ఫ్రాంక్ అంటారు ఇక్కడ. అంటే బ్రూటల్లీగా అంత భయంకరంగా నన్ను ఫ్రాంక్గా ఉండవండి, దారుణంగా అంటే మీరు ఇష్టపడకపోయినా నన్ను అంత ఫ్రాంక్గా చెప్పనివ్వండి అన్నప్పుడు ఇది వాడతారు. లెట్ మీ బీ ఫ్రాంక్ అంటాం, కానీ లెట్ మీ బీ బ్రూటల్లీ ఫ్రాంక్ అనేది ఇంకొంచెం గట్టిగా చెప్పేటప్పుడు వాడతారు. యోమి అషురా విట్నెసెస్ మొహరం సెల్ఫ్ ఫ్లాజిలేషన్. సో సెల్ఫ్ ఫ్లాజిలేషన్ అంటే మనం అప్పుడప్పుడు ఉంటుంటాం కదా, ఈ మొహరం పండుగ సందర్భంగా యాక్చువల్గా ముస్లిం బ్రదరన్ అది ఒకసారి అది కొరడా తీసుకుని కొట్టుకుంటుంటారంటారు అంతా కూడాను. ఓకే, దాన్ని సెల్ఫ్ ఫ్లాజిలేషన్ అంటారు ఇక్కడ.
ఫ్లాజిలేషన్ అంటే కనుక కొరడా దెబ్బలు. ఓకే, ద ప్రాక్టీస్ ఆఫ్ విపింగ్ యువర్ సెల్ఫ్ ఆర్ సంబడి ఎల్స్ ఎస్పెషల్లీ యాజ్ ఎ రిలీజియస్ పనిష్మెంట్ ఆర్ యాజ్ ఏ వే ఆఫ్ ఎక్స్పీరియన్సింగ్ సెక్షువల్ ప్లెజర్. అంటే అది ఒక రిలీజియస్ పనిష్మెంట్ పరంగా, ఆధ్యాత్మికంగా, ఒక మతపరంగా వాళ్ళని వాళ్ళు శిక్షించుకోవడం, వాళ్ళు చేసిన తప్పుకి ఇది, లేదంటే ఒక పశ్చాత్తాపంగా కొట్టుకుంటారు అనమాట. ఇక్కడ అలా కొట్టుకొని సంథింగ్ చేసే ప్రాసెస్ని ఫ్లాజిలేషన్ అని పిలుస్తారు అనమాట. ఫ్లాజిలేషన్. సో ఏన్షియంట్ మాంక్స్ అడ్వకేటెడ్ ఫ్లాజిలేషన్ యాజ్ ద పాత్ ఆఫ్ సాల్వేషన్. సాల్వేషన్ అంటే మోక్షం. ఇంతకుముందు ఏన్షియంట్ మాంక్స్, పూర్వకాలపు ఋషులు, మాంక్స్ వాళ్ళు ఏమో భావించేవాళ్ళు అంటే వాళ్ళని హింసించుకోవడం, వాళ్ళని ఇది చేసుకోవడం అనేది సాల్వేషన్కి ముక్తికి ఒక మార్గంగా భావించారు అప్పుడు అని చెప్తున్నారు అంతా కూడా. ఒక ఎగ్జాంపుల్గా చెప్పామంతవరకేను. అలాగా అంటే ఏం లేదు, ఈ పండుగ వచ్చినప్పుడు ఎక్కువగా ఈ పదం వస్తుంటుంది కదా ఫ్లాజిలేషన్, అది చెప్పడం ఉద్దేశం ఇక్కడ. ఫ్లాజిలేషన్ అంటే కనుక కొరడా దెబ్బలు, ఎవరికి వాళ్ళు కొట్టుకోవడం, లేకపోతే వేరే వాళ్ళ చేతి ఇలా కొట్టించడం అనేది ఫ్లాజిలేషన్ వర్డ్ ఉంటుంది అనమాట ఇక్కడ. ఓకే, అంటే ఇలాంటి టిపికల్ వర్డ్స్ మనం డైలీ లైఫ్లో వాడడం, అది తీసుకుని కష్టపడక్కర్లా. కాకపోతే ఈ వర్డ్ ఇది కదా అని తెలుసుకుంటే చాలు. కానీ ఇందాక చెప్పుకున్నాం చూసారా, ఆన్ హోల్డ్, అది ఎక్కువ వాడతాం, పట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే, కాంప్రహెన్సివ్, కండక్ట్ కాంప్రహెన్సివ్ ప్రోబ్ ఇంటూ సంథింగ్, అలాంటివి తీసుకోవాలి. డైరెక్టెడ్, ఓకే, ఇన్స్ట్రక్టెడ్, సింపుల్ వర్డ్స్ మన దానిలో పెంచుకుంటూ వెళ్ళాలి. ఇది కొంచెం వేరే వర్డ్స్ ఉన్నప్పుడు ఓ లుక్ కేసి ఇలాగని అనుకుంటే సరిపోతుంది అంతా కూడా. క్లియర్ ఫ్రెండ్స్? దెన్ ఇంకొక వర్డ్ ఉంది, చాలా మంచి పదం, నాదల్ అండ్ ముర్రే కుడ్ బి బిడ్డింగ్ ఎడ్జు టు టెన్నిస్. బిడ్ ఎడ్జు, ఇది చాలా మంచి పదం, ఇది మళ్ళీ వాడడం నేర్చుకోవాలి. బిడ్ ఎడ్జు అంటే కనుక గుడ్ బై చెప్పడం. ఏదన్నా ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఇటే కోహ్లీ ఆడుతున్నారు కదా, ఇంకా ఆడే ఆటకి గుడ్ బై చెప్పేస్తున్నారు. రోహిత్ గుడ్ బై చెప్తున్నారు. ఆ చెప్పే లాస్ట్ రోజున అందరికీ చెప్తే ఇలా వెళ్ళిపోతారు. బిడ్ ఎడ్జు మీన్స్ ఇక వెళ్ళిపోతున్నానన్నా గుడ్ బై అని చెప్పడం, అంటే వీడ్కోలు చెప్పడం. ఓకే, టేక్ రిటైర్మెంట్ తీసుకోవడం, సే గుడ్ బై, దానికి బిడ్ ఎడ్జు అనే పదం చాలా బాగా వాడతారు. క్లియర్? బిడ్కి పాస్ట్ టెన్స్ బేడ్. షీ బేడ్ హిమ్ ఎడ్జు అండ్ లెఫ్ట్. ఇక్కడ వచ్చేసి వెళ్ళిపోయేటప్పుడు వీడ్కోలు చెప్పడం, ఆయన బై చెప్పి వెళ్ళిపోయాను అంతా కూడా. ఓకే, ఇక్కడ నాదల్ అండ్ ముర్రే కుడ్ బి బిడ్డింగ్ ఎడ్జు అంటే కానీ వాళ్ళు టెన్నిస్కి గుడ్ బై చెప్తున్నారని భావించాలి. ఇక్కడ షీ బేడ్ హిమ్ ఎడ్జు అండ్ లెఫ్ట్ అంటే ఇంకా వెళ్ళిపోయేటప్పుడు ఆవిడ ఎయిర్క్రాఫ్ట్, ఒక ఏరోప్లేన్ ఎక్కుతాను, లేకపోతే బస్సులో వెళ్ళిపోతాను, ట్రైన్లో వెళ్ళిపోతాను, ఓకే బాయ్ అని చెప్పి వెళ్తారు కదా, అలా ఇక్కడ షీ బేడ్ హిమ్ ఎడ్జు అండ్ లెఫ్ట్. యూ మే చూస్ టు బిడ్ ఎడ్జు టు యువర్ కరెంట్ ప్రొఫెషన్ ఫర్ ఎవర్. యూ మే చూస్ టు బిడ్ ఎడ్జు టు యువర్ కరెంట్ ప్రొఫెషన్ ఫర్ ఎవర్. నువ్వు కావాలనుకుంటే నువ్వు చేస్తున్న ఈ జాబ్కి గుడ్ బై చెప్పి వెళ్ళిపోవచ్చు, నీ ఇష్టం. అంటే పర్మనెంట్గా గుడ్ బై చెప్పి వెళ్ళచ్చు, ఇట్స్ అప్ టు యూ. యూ మే చూస్ టు బిడ్ ఎడ్జు అంటే టేక్ రిటైర్మెంట్ అని లెక్క, నీకు ఇష్టమైతే నీ ఇష్టం అన్నట్టు. వీఆర్ గేదర్డ్ హియర్ టుడే టు బిడ్ ఎడ్జు టు అవర్ బిలౌడ్ మేనేజర్. అంటే మన మేనేజర్ గారికి వీడ్కోలు చెప్పడానికి మనం ఇవాళ ఇక్కడ సమావేశం అయ్యాం. అంటే ఆయనకి వెళ్ళిపోయేటప్పుడు సన్మానించి పంపించేస్తారు కదా రిటైర్మెంట్ తరంగా, అలాగా ఏం చెప్తున్నారు, వీఆర్ గేదర్డ్ హియర్ టుడే టు బిడ్ ఎడ్జు టు అవర్ బిలౌడ్ మేనేజర్. మన మేనేజర్ గుడ్ బై చెప్పేందుకు మనం ఇక్కడ సమావేశం అయ్యాము అని కొనసాగిస్తున్నారు అనమాట ఇక్కడ. సో ఫ్రెండ్స్, దిస్ ఆల్ అబౌట్ అవర్ టుడేస్ వొకాబులరీ. మరొక చక్కటి వొకాబులరీ వీడియోతో మనం మళ్ళీ కలుద్దాం. ఫ్రెండ్స్, ద సిన్సియర్ రిక్వెస్ట్ హియర్ ఈస్ ప్లీజ్ డూ ఫాలో ద వొకాబులరీ వర్డ్స్ ఎవ్రీ డే, and which are very important, please note them in a booklet and try to practice. Okay, so that purpose would not be defeated. కాబట్టి దీని ఉపయోగం అనేది పోకుండా ఉంటుంది, అందరికీ ఉపయోగపడుతుంది. క్లియర్? ఇట్స్ ఫైన్.